ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మేషరాశి స్నేహితులారా, మీపై ప్రాణాలు ఇచ్చే ఈ నలుగురు వ్యక్తులు మరియు 9 దైవిక శక్తులు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. అవును స్నేహితులారా, మేషరాశి మీపై ప్రాణాలు ఇచ్చే ఈ నలుగురు వ్యక్తులు మరియు 9 దైవిక శక్తులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడం వల్ల మీ జీవితం స్వర్గం కంటే మెరుగుగా మారిపోతుంది. మేము మీకు చెప్పబోయే ఈ అతి ముఖ్యమైన విషయాన్ని ఎక్కడా బయట డప్పు కొట్టి చాటకండి. కేవలం నిశ్శబ్దంగా దాని లాభాన్ని పొందండి. ఎందుకంటే కొన్ని విషయాలు రహస్యంగా ఉంచినప్పుడే వాటి ఫలితాలు దక్కుతాయి. మరి మేషరాశి స్నేహితులారా, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో స్నేహితులారా మీకు అత్యంత స్పష్టంగా తెలియజేస్తున్నాము. రాబోయే 24 గంటలు మీ జీవితంలో చాలా కొత్త ఆరంభాలు, కొత్త మలుపులను తీసుకురాబోతున్నాయి. ఏ మాత్రం తొందరపడకుండా, ఆందోళన చెందకుండా ప్రశాంతమైన మనసుతో నిశ్శబ్దంగా కూర్చొని ఈ రోజు ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు చూడండి. ఏదైతే విషయం ఒక రోజు మేము మీకు చెప్పబోతున్నామో దీని గురించి ఎక్కడా బయట చెప్పకండి అని నేను చాలా స్పష్టంగా మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఇదొక రహస్యం. ఎంత పెద్ద రహస్యం అంటే ఒకవేళ మీ శత్రువులకు ఇది తెలిసిపోతే వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టడానికి, మీ ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఈ వీడియోను చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో మీకోసం చాలా కష్టపడి మీ గ్రహగతులు విశ్లేషించి తయారు చేయబడింది. మరి దీన్ని విన్న తరువాత మీరు ఆశ్చర్యంతో ఆనందపడిపోతారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఇప్పుడు ముగిసిపోనున్నాయి. మీరు కేవలం ఈ 3 మాటలను వినవలసి ఉంటుంది. స్నేహితులారా, ఈ రోజు ఈ వీడియోలో మేము మీకు విడమర్చి ఒక్కొక్క విషయాన్ని అత్యంత స్పష్టంగా చెప్తున్నాము. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇది మీ బాధ్యత, మీ భవిష్యత్తుకు మరియు మీ జీవితానికి సంబంధించిన ప్రశ్న. అందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వీడియోను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు. వీడియోని ప్రారంభించే ముందు ఎంతమంది అయితే ఆంజనేయ స్వామి మరియు దుర్గాదేవి నిజమైన భక్తులు ఉన్నారు వారు వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మరియు దానితో పాటు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్, జై హనుమాన్, జై దుర్గామాత, జై భద్రకాళి అని తప్పకుండా రాయండి. మరియు మీకు దుర్గామాత మరియు కష్టాలను తొలగించే హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ జీవితంలో లభిస్తూ ఉంటాయి. మీకు తెలియజేస్తున్నాము 9 దైవిక శక్తులు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. అవును స్నేహితులారా, 9 పెద్ద శక్తులు మీ జీవితంలో కొత్త సంతోషాలను, కొత్త వెలుగులను తీసుకువస్తాయి. మీ జీవితంలో ఒక అలాంటి సంఘటన జరగబోతుంది. దీని గురించి మీరు ఎన్నడూ విని ఉండరు, కలలో కూడా ఆలోచించి ఉండరు. ఈ నిజం వింటే మీరు ఎంతో ఆశ్చర్యపోతారు. మీ అందరికీ తెలియజేస్తున్నాము, ఈ కాలంలో మీతో ఇంత పెద్ద ప్రమాదం జరగవలసి ఉంది. దీని గురించి ఎవరు ఎన్నడూ కనీసం కూడా ఊహించి కూడా ఉండరు. స్నేహితులారా, మీరు పూర్తి నిజం విన్నప్పుడు మీ ముందు నుండి ఒక్కొక్క రహస్యం యొక్క తెరలు తొలగిపోతున్నాయి. కానీ దైవిక శక్తులే మిమ్మల్ని ఆదుకొని మీకు తోడుగా ఉండే ఆపద నుండి మిమ్మల్ని కాపాడుతున్నాయి. మీరు విని ఆశ్చర్యపోతారు. స్నేహితులారా, మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని దుఃఖాలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా ముగిసిపోనున్నాయి. ఎందుకంటే 9 దైవిక శక్తులు మీకు రక్షా కవచంలో తోడుగా నిలుస్తున్నాయి. మేషరాశి స్నేహితులారా, మీ జాతకంలో ఇప్పుడు అష్టలక్ష్మి యోగం వంటి అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల ఆర్థికంగా మీరు పడుతున్న ఇబ్బందులు మంచులా కరిగిపోతాయి. మీరు ఎప్పుడు ఊహించని మార్గాల నుండి డబ్బు మీ దగ్గరికైతే వస్తుంది. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ మాటకు ఎదురులేని శక్తి లభిస్తుంది. మీరు చేసే ప్రతి అడుగుల్లోనూ విజయం మీ వెంట ఉంటుంది. శత్రువులు మీపై పండిన కుతంత్రాలు అన్ని ముక్కలై వారు మీ కాళ్ల వద్దకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉంది. మీ ఇంటి వాతావరణం పండగలా మారుతుంది. ఇక్కడ ఒక విషయం ముఖ్యంగా గమనించాలి. మీ ఆరోగ్య విషయంలో కూడా దైవిక శక్తులు ఒక గొప్ప రక్ష కవచాన్ని నిర్మిస్తున్నాయి. మేషరాశి వారు గత కొన్ని నెలలుగా తెలియని నీరసం, తలనొప్పి లేదా కడుపు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలుసు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల మీరు రాత్రిపూట నిద్ర లేకుండా గడుపుతున్నారు. ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ ఇప్పుడు ఆ 9 దైవిక శక్తుల ప్రభావంతో మీ శరీరంలో కొత్త శక్తి పుట్టుకొస్తుంది. మీ రాశి చక్రం ప్రకారం మీ రక్త ప్రసరణ మరియు ఎముకల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాబోయే 24 గంటల తర్వాత మీ అనారోగ్యాలు తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా గమనిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయం 10 నిమిషాల పాటు వ్యాయామం మరియు హనుమంతుడి ధ్యానం చేయండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ శత్రువులను ఎదుర్కోగలరు. అందుకే దైవిక శక్తులు ముందుగా మీ శరీరాన్ని బాగు చేస్తున్నాయి. మీరు గతంలో పడిన కష్టం, కొన్ని ఏళ్లుగా చేసిన మంచి పనులు ఇప్పుడు ఆ పనుల ఫలం మీకు లభించబోతున్నాయి. మాకు తెలుసు, గత సంవత్సరంలో మీకు చాలా సామాన్యంగా లేదు, ఒడిదూకులతో కూడిన ఏడాదిగా గడిచింది. మీరు చాలా కష్టపడ్డారు, చాలా శ్రమించారు. కానీ మీకు ఆ విజయం అయితే లభించలేదు. దేనికైతే మీరు అర్హులు. కానీ స్నేహితులారా, ఇప్పుడు మీ పని చేసే పద్ధతులు పూర్తిగా మారిపోతాయి. అవును, నువ్వు ఎన్నడూ ఊహించి ఉండవు. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు నీ శత్రువులు ఎవరో నీకు తెలిసిపోయింది. నీ ముందుకు వచ్చే శత్రువులతో నువ్వు నేరుగా పోరాడగలవు. దానితో పాటు నీ వెనక దాగి ఉండి మోసాలు చేసే వారిని కూడా నువ్వు ఇప్పుడు గుర్తించగలవు మరియు వారి ఉచ్చు నుండి కూడా తప్పించుకోగలరు. అంతేకాకుండా వారిని ఓడించగలరు. వారు ఎంత నిన్ను నాశనం చేయడానికి కుట్రలు పన్నినా సరే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఈ క్రమంలోని మీ వివాహ జీవితం గురించి మాట్లాడితే ఈ విషయం కూడా ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. మీరు ఒంటరిగా ఉన్నారా లేదా మీ వివాహ ప్రయత్నాలు పదే పదే ఏదో ఒక కారణంతో ఆగిపోయాయా? అయితే వినండి, మీ జాతకంలో ఉన్న దోషాలు ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి కృపతో తొలగిపోతున్నాయి. దైవిక శక్తులు మీ జీవితంలోకి ఒక మంచి తోడును సరైన భాగస్వామిని తీసుకురాబోతున్నాయి. ఇప్పటికీ వివాహమైన వారికి మీ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ శత్రువులు మీ భాగస్వామిని మీ పైకి రెచ్చగొట్టడానికి మీ మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్లాన్లు ఇక సాగవు. మీ బంధం మునపటి కంటే బలపడుతుంది. రాబోయే కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు చాలా బలంగా ఉన్నాయి. మీ భాగస్వామికి గౌరవం ఇవ్వండి, అది మీకు అదృష్టాన్ని తెస్తుంది. అందుకే నేను చెప్తున్నాను స్నేహితులారా, మీరు బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు నీ జీవితంలో ఎప్పుడైతే మంచి పనులు చేశావో వాటన్నిటికీ ఇప్పుడు నీకు ఫలితం లభిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు నువ్వు ఎదుర్కొన్నావో అవన్నీ కూడా తొలగిపోతాయి మరియు నీ పనులకు సరైన ఫలితం లభించబోతుంది. ఈ రోజు నా మాటలను నిర్లక్ష్యం చేయకు, ఎందుకంటే నీ గ్రహాలలో ఏదైతే దైవిక శక్తి యోగం ఏర్పడుతుందో అది ఏమాత్రం మామూలు విషయం కాదు మరియు ఈ దైవిక శక్తి మేషరాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. అసలు ఆ దైవిక శక్తి ఎవరు మరి మేషరాశితో దానికి ఉన్న సంబంధం ఏమిటి మరియు ఎందుకు మేషరాశికి అది వరం ఇవ్వాలనుకుంటుంది అంతా నేను మీకు చెప్తున్నాను. అది ఎందుకు మీకు తోడుగా ఉంది, పూర్తి నిజం ఈ రోజు ఈ వీడియోలో మీకు విడమర్చి చెప్పేస్తాను. ఈ అవకాశం చేజారితే మళ్ళీ తిరిగి రాదు. ఇది గుర్తుంచుకోండి. మేము ఇంతకు ముందు కూడా ఇది చెప్పాము, కానీ చాలా మందికి దీనిపై నమ్మకం కలగలేదు. చాలా మంది మా మాటలు వినలేదు. ఇప్పుడు వారు బాధపడుతున్నారు. మేషరాశి జీవితానికి ముడిపడి ఉన్న విషయాలు ఏవైతే మేము మీకోసం ఎంతో కష్టపడి తీసుకొస్తాము. మీ జాతకాన్ని వెతికి మీ రాశిని వెతికి మేము గ్రహాల గతి ప్రకారం మీకు అన్ని విషయాలు రీసెర్చ్ చేసి మరి చెప్తున్నాము. మా ద్వారా చెప్పబడిన విషయాలు 100% నిజమవుతాయి. ముఖ్యంగా మేషరాశి విద్యార్థులు మరియు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కూడా ఈ శుభవార్త వినండి. మీ ఏకాగ్రతను దెబ్బతీయడానికి శత్రువులు చెడు ఆలోచనలు చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు మీ తలలో నింపారు. కానీ ఇప్పుడు హనుమాన్ సమేత సరస్వతి దేవి అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే ఈ రాబోయే 24 గంటల తర్వాత మీకు ఒక గొప్ప ధైర్యం లభిస్తుంది. మీరు ఇంటర్వ్యూలకు వెళ్తుంటే మీ ముఖంలో ఉండే వెలుగు అధికారులను ఆకట్టుకుంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. మీ తెలివితేటల మీ ఆయుధాలు, వాటిని సరైన దిశలో వాడండి. ఈ దైవిక శక్తులు మీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోయి లాభాలు రావడం మొదలవుతాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది ఒక వరం లాంటిది. ఒకవేళ మీరు సొంత బండి లేదా భూమి కొనాలనుకుంటే దానికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీపై అధికారులతో ఉన్న గొడవలు సద్దుమణిగి మీరు అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. మేషరాశి వారి ధైర్యం ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. మీ పాత అప్పులు తీరి నిశ్చింతగా ఉండబోతున్నారు. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక దైవిక శక్తి చాలా పెద్ద మార్పును తీసుకురాబోతుంది. అవును స్నేహితులారా, మీరు వింటున్నది అక్షర సత్యం. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఏదో పెద్ద మరియు మంచి జరగబోతుంది. నేను మీకు మరో మాట కూడా చెప్తున్నాను. గత ఏడాది మీరు చేసిన కష్టం, మీరు పడిన శ్రమ, దానికి లాభం ఇప్పుడు మీకు లభించబోతుంది. అది కూడా వడ్డీతో సహా. ఆగిపోయిన మీ పనులన్నీ ఏవైతే చాలా ఇబ్బందుల్లో ఉండేవో అవన్నీ ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి. మీకు ఇతరుల సహాయం కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా లభించబోతుంది. నేను మీకు చెప్తున్నాను, మీ జీవితంలో ఇబ్బందులు సృష్టించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ స్నేహితులారా, ఇప్పుడు మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో శ్రీ వీరాంజనేయ స్వామి మరియు ఆ పరమశివుడి కృప మీ జీవితంలో ఏర్పడుతుంది. మరి మీ కష్టాలన్నీ మాయమవుతాయి. కాబట్టి ఇదే మాట మీద ఒకసారి అండి, జై బజరంగ బలి, జై శ్రీరామ్. అవును స్నేహితులారా, మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారో వారందరికీ హనుమంతుడు ఇప్పుడు శిక్ష విధిస్తారు మరియు ఆయన మీకు తోడుగా ఉంటారు. మీరు వారిని గుర్తించలేకపోయారు, కానీ ఇప్పుడు వారు మీ నుండి దూరంగా పోలేరు. అవును స్నేహితులారా, గత కొన్ని ఏళ్లుగా మీపై ఒక దైవిక శక్తి నీడ ఉంది మరియు ఆ దైవిక శక్తి అడుగడుగున మిమ్మల్ని రక్షిస్తుంది. మీరు కూడా దీన్ని గమనించే ఉంటారు. మీ దైవిక శక్తి మీ
జీవితంలో వచ్చే ఇబ్బందులను దూరం చేస్తుంది. నిజానికి మేషరాశి అంటేనే ధైర్యానికి పేరు. మీరు దేనికైనా వెనకాడరు, అందరినీ సమానంగా చూస్తారు, అందరికీ న్యాయం చేయాలనుకుంటారు. కానీ ఇదే మీ బలహీనతగా మారింది. మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక్కోసారి చాలా తొందరపడతారు. దీని వల్ల అవకాశాలు పోతాయి. శత్రువులు మీ ఈ తొందరపాటును వాడుకొని మిమ్మల్ని తప్పుడు దోవ పట్టిస్తున్నారు. కానీ ఇప్పుడు దైవిక శక్తులు మీకు సరైన నిర్ణయాన్ని తీసుకొచ్చే శక్తినిస్తున్నాయి. మీరు చాలా సున్నితమైన మనసు కలవారు. ఎవరినైనా నొప్పించాలంటే ఇష్టపడరు. ఇకపై ఆ అనవసర భయం వదిలేయండి. మీ రాశి అధిపతుడు కుజుడు కావడం వల్ల మీకు పరాక్రమం ఎక్కువ. ఈ ధైర్యాన్నే మీ బలంగా మార్చుకోండి, అద్భుతాలు జరుగుతాయి. స్నేహితులారా, ఈ దైవిక శక్తి మరెవరో కాదు, ఈ దైవిక శక్తి మీ కులదేవత. అవును స్నేహితులారా, మీ మంచి పనుల వల్ల కులదేవత తల్లి మీ జీవితంలో పూర్తి స్థాయిలో మీకు తోడుగా వచ్చేసింది. జీవితంలో చూపిన ఓపిక, పేదలకు చేసిన సహాయం, ఇప్పుడు దాని ఫలితాన్ని మీ కులదేవత మీకు ఇవ్వబోతున్నారు. మరియు ఆ కులదేవత తల్లి మీ నుండి ఏదో కోరుకుంటున్నారు కూడా. అది కూడా మీరు కులదేవత తల్లికి ఇవ్వవలసి ఉంటుంది. దాని వల్ల కులదేవత తల్లి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు శత్రువులు ఎంత ప్రయత్నం చేసినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఒకసారి నిజమైన మనసుతో కామెంట్ సెక్షన్ లో జై కులదేవత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కులదేవత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మీరు గత జన్మలోని కర్మల వల్ల ఏదైతే కష్టాన్ని మీరు అనుభవించారో అది మీరు దాదాపు అనుభవించేశారు. మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ దాదాపు ముగిశాయి. ఎలాంటి పెద్ద ప్రమాదం మీ జీవితంలో జరగకుండా కులదేవత తల్లి మిమ్మల్ని కాపాడారు. ఈ రాబోయే 24 గంటలు మీకు గుర్తుండిపోయేలా మారిపోతాయి. మీరు చూస్తారు, ఈ రాబోయే 24 గంటల్లో మీ పేరు, మీ గౌరవం అంతా పెరుగుతుంది. స్నేహితులారా, మీ గ్రహాల స్థితి ఎంత బాగుందంటే మీరు ఊహించినవన్నీ కూడా మీ జీవితంలో దక్కబోతున్నాయి. అంటే మీకు లభించే విజయం చాలా పెద్దగా ఉంటుంది. ధనయోగం మీ జాతకంలో ఏర్పడుతుంది. ఇది మామూలు విషయం కాదు. మీకు తెలియజేస్తున్నాము, ఎవరైతే ఈ వీడియోను నిర్లక్ష్యం చేస్తారో వారంతా దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే ఎన్ని విషయాలైతే నేను మీకు ఇందులో ఇస్తున్నానో అవి మీ జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉన్నాయి. అందుకే వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి మరియు అన్ని విషయాలు బాగా అర్థం చేసుకోండి. మేము చెప్పే పరిహారాలు కూడా చేయండి. దాని వల్ల కులదేవత తల్లి మీపై ప్రసన్నమవుతారు. మరి మీ జీవితంలో ఎప్పుడు క్షేమంగా ఉంటారు. మీ జీవితంలో సంతోషాలు నిండి ఉంటాయి. మీరు ఎప్పుడు కల్లో కూడా ఊహించని విజయం ఇప్పుడు మీకు లభిస్తుంది. ఒకవేళ మీరు ఈ సంవత్సరం మీకు సంతోషాలతో నిండి ఉండాలని కోరుకుంటే, గత ఏడాదిలో జరిగిన తప్పుడు మళ్లీ జరగకూడదు అని అనుకుంటే మీరు నా మాటను జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇక్కడ ఏది సామాన్యమైన విషయం కాదు. ఇది మీ జాతకం మీద, మీ గ్రహాల గతి మీద ఆధారపడి ఉంటుంది. మరియు మేము దానికి తగ్గట్టుగా నడుచుకుంటే మన జీవితంలో విజయం పెరుగుతుంది. దానికి వ్యతిరేక వెళ్తే జీవితంలో కష్టాలు, దరిద్రాలు వస్తాయి. చూడండి, గత ఏడాది మీరు మీ జీవితంలో చాలా కష్టపడ్డారు, కానీ మీకు ఫలితం దక్కలేదు. దాని వల్ల మీరు మోసపోయారు. మరియు మీరు దేనికైతే అర్హులో ఆ విజయాన్ని శత్రువులు మీకు దక్కనివ్వలేదు. మీకు అడుగడుగున మోసం చేశారు. శత్రువులు అడుగడుగున మీతో మోసపూరితంగా ప్రవర్తించారు. మీకు కొన్ని విషయాలు అసలు తెలియదు కూడా. అవి ఎందుకో ఆగిపోయాయో, అవి కావాలని పాడు చేయబడ్డాయి. మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీ శత్రువులు మీపై కొన్ని ఎత్తుగడలు వేశారు. దాని వల్ల మీరు వారిని అర్థం చేసుకోలేకపోయారు. మీరు వారి మాటల్లో చాలా సులభంగా చిక్కుపోయారు. చూడండి స్నేహితులారా, మీ మేషరాశి వారు స్వభావ రీత్యా చాలా సూటిగా మరియు మంచితనం కలవారు. అంటే మీరు జీవితంలో ఎన్నడూ ఎవరిని మోసం చేయలేదు, కానీ ఎల్లప్పుడూ అందరికి సహాయం చేశారు. మీ ముందు ఎవరైనా కష్టాల్లో వస్తే వెంటనే వారికి సహాయం చేయడానికి వెళ్తారు. మీ డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, మీ సమయం ఎంత పాడవుతుంది అని మీరు ఎప్పుడు కూడా చూడరు. మీకు కేవలం సహాయం చేయడం మాత్రమే తెలుసు. మీరు పొరపాటును కూడా ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఇది మాకు తెలుసు. కానీ మీకు ఫలితం దక్కకపోవడానికి కారణం ఏమిటి అంటే కొన్ని కర్మల ఫలితం అనుభవించక తప్పదు. కానీ ఇప్పుడు మీతో అంతా మంచి జరగబోతుంది. ఈ రాబోయే 24 గంటల సమయం మీకు ఒక పెద్ద అద్భుతం లాంటిది. ఎందుకంటే రాబోయే 24 గంటలు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాయి. ఇది మీరు ఊహించి ఉండరు. నా మాటలను తమాషాగా అనుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పేది మామూలు విషయం కాదు. ఈ నిజాన్ని వినడానికి మీకు ధైర్యం కావాలి. దీన్ని చూసిన తర్వాత మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నేను మీకు కొన్ని పరిహారాలు చెప్తున్నాను. అవి చేయడం వల్ల మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. చూడండి, చాలా మంది మిమ్మల్ని మోసం చేశారు. మీరు చాలా సార్లు ఆలోచించి ఉంటారు, నాకు ఇంత మోసం ఎందుకు జరుగుతుంది, నేను మంచి పనులు చేస్తున్నాను కదా. ఈ రోజు నేను మీకు చెప్పేస్తున్నాను, మీకు చాలా మంది శత్రువులు ఉన్నారు. వీరిలో చాలా మందిని గుర్తించారు, చాలా మందిని గుర్తించలేరు. కొందరు మీతోనే ఉంటూ మిమ్మల్ని దెబ్బతీశారు. ఎందుకంటే వారు బయటకు మీపై శత్రుత్వాన్ని చూపించారు. వారు మీ స్నేహితుల్లాగా నటిస్తారు. స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీరు 3 విషయాల నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటి విషయం, ఎవరైనా మిమ్మల్ని
మిమ్మల్ని అప్పు అడిగే వరకు మీరు వారితో డబ్బు విషయం మాట్లాడకండి. ఎందుకంటే ఒకవేళ మీరు పొరపాటున ఎవరికైనా అప్పు ఇచ్చారంటే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు. తర్వాత మీరు బాధపడవలసి ఉంటుంది. కాబట్టి ఆ డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మరియు రెండవ విషయం, మీ విజయాల గురించి అందరికీ చెప్పేయకండి. శత్రువులకు మీ ప్లాన్ ఏమిటో ముందే తెలిసిపోతుంది. మీ ఆలోచనలేమిటో శత్రువులకు తెలిస్తే వారు మీ సంతోషాలను పాడు చేస్తారు. అందుకే రాబోయే 24 గంటల్లో మీ విషయాలను రహస్యంగా ఉంచడం నేర్చుకోండి. మీ ముఖ్యమైన పనుల గురించి ఎవరికి చెప్పకండి. లేదంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరు ఊహించని విధంగా వారు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. దానితో పాటు 24 గంటలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు కొత్త వ్యాపారం చేయాలన్నా ఇది మీకు చాలా మంచి సమయం. మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు సంతోషాలు రాబోతున్నాయి. మీ జీవితంలోని కష్టాలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజు వరకు మీరు ఏదైతే కలలో కూడా ఊహించలేదో అది మీకు రాబోయే 24 గంటల్లో దక్కవచ్చు. మరియు స్నేహితులారా, ఇదంతా గుర్తుంచుకోండి. ఈ రాబోయే 24 గంటల శత్రువుల కన్ను మీ కుటుంబంపై ఉంటుంది. మీ శత్రువు మీరు బాగుపడడం అస్సలు కోరుకోడు. అందుకే మిమ్మల్ని ఆపడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. మీరు వారిని గుర్తించండి. చాలా మంది శత్రువులు మీ ఇంటికి వస్తూ పోతూ మీ విషయాలని తెలుసుకుంటున్నారు. మరి మీ కుటుంబ సభ్యులను మీ పైకి రెచ్చగొడతారు. కాబట్టి సమయం ఉండగానే అలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి మరియు వారికి దూరంగా ఉండండి. మరియు స్నేహితులారా, ఈ నలుగురు వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు మొదటి వ్యక్తి పేరు నేను చెప్తే ఇతను తులారాశి నుండి మరియు గా అక్షరంతో ఇతని పేరు ఉంటుంది. తులారాశి వ్యక్తి ఒకవేళ మీ జీవితంలో ఎవరైనా ఉంటే మరియు ఈ గా అనే అక్షరంతో పేరు ఉంటే అతను మీ బంధువు కావచ్చు లేదా మీ పొరుగువారు కావచ్చు. ఆ వ్యక్తి నుండి మీరు దూరం పాటించాలి. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తులారాశి మీకు కొన్నిసార్లు పొత్తు కొతని రాశి. అది మీకు తోడుగా ఉంటూనే మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. అవును స్నేహితులారా, ఒక కర్కాటక రాశి వ్యక్తి కూడా మీ పనుల్లో ఇబ్బందులకు కారణమవుతాడు. ఏ వ్యక్తి అయితే కర్కాటక రాశికి చెంది ఉంటాడో, అంటే ఎవరి నుండి అయితే మీరు దూరం పాటించాలనుకుంటున్నారు, అంటే ఎవరైతే మీ వెనుక నుండి మీ పని చెడగొట్టారు అని మీకు అనిపిస్తుందో మరియు అతను కర్కాటక రాశి వాడైతే అతను మీ ముందు చాలా తీగా మాట్లాడతాడు. మీకు తెలియనివాడు కూడా. అతను చాలా తెలివైనవాడు మరియు అతను మీతో అన్ని పనులు చేయించుకుంటాడు. కానీ నవ్వుతూ నవ్వుతూ మీతో పనులు చేయించుకున్నాక అతను మీకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఏదో ఒక సాగు చెప్తాడు. మీ వెనక మిమ్మల్ని నాశనం చేస్తానని శబదం పట్టి ఉన్నాడు. అందుకే ఈ వ్యక్తి నుండి కూడా మీరు దూరంగా ఉండండి. తర్వాత నేను చెప్పబోయేది మకర రాశి వ్యక్తి. ఈ మకర రాశి వ్యక్తి ఒకరున్నారు. అతను మీ ముందు మంచిగా మాట్లాడతాడు. కానీ మీ వెనుక మిమ్మల్ని నాశనం చేయడానికి ఇతను కూడా పగబట్టాడు. అందుకే మకర రాశి జాతకులు ఎవరైనా ఉంటే వారి నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని జీవితం నుండి తీసేయండి. మరియు తర్వాతి వారు మీనరాశి వారు. ఒక మీనరాశి వ్యక్తి కూడా మీతో శత్రుత్వం తీసుకోవాలనుకుంటున్నారు. అతను మీకు ఎప్పుడు తప్పుడు సలహాలు ఇస్తాడు. మీరు ఏదైనా చేయబోతుంటే అందులో అతను ఎప్పుడు అడ్డంకులు వేస్తాడు లేదా అందులోని నెగిటివిటీని చెప్పడం మొదలు పెడతాడు. అంటే అతను మిమ్మల్ని ఏ కొత్త పనిని ప్రారంభించనివ్వడు. మీరు ఏది చేయాలని ఆలోచించినా అతను వచ్చి చెప్తాడు, ఇందులో ఆ కష్టం ఉంది, ఈ కష్టం ఉంది, ఈ పని అవ్వదు అని. అలా మిమ్మల్ని ఏ కొత్త పనిని, ఏ మంచి పనిని మొదలు పెట్టనివ్వడు. అతను మిమ్మల్ని జీవితంలో ముందుకు సాగనివ్వడు. కాబట్టి ఈ నలుగురు వ్యక్తుల నుండి మీరు పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మీ చుట్టుపక్కలే ఉండి మీ పని చెడగొడతారు. ఈ 4 రాశుల వారు మీకు దుఃఖాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే వీరు మీ చుట్టూ తిరుగుతుంటారు. స్నేహితులారా, ఇప్పుడు సమయం వచ్చింది మీకు మహా పరిహారం చెప్పడానికి. అవును, నమ్మండి, ఇది ఏమాత్రం చిన్నపాటి సాధారణ పరిహారం కాదు. ఈ పరిహారం చాలా ప్రత్యేకం. చూడండి, పూర్వకాలంలో రాజులు మహారాజులు పెద్ద యుద్ధాలు జరిగేటప్పుడు స్నేహితులారా, రాజు స్వయం ఈ పరిహారాన్ని చేసేవారు. తద్వారా తమపై వచ్చే సంకటాలను తప్పించుకోవడానికి. చూడండి, ఈ రోజు ఎప్పుడు ఎవరిపై ఎలాంటి సంకటం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ అంటారు కదా, అకాల మృత్యువాడు చస్తాడు. ఎవడైతే చండాలుడి పని చేస్తాడో మరియు కాలం వాడిని ఏమీ చేయగలదు. ఎవడైతే సంకటమోచన హనుమంతుడి భక్తుడు, ఎవరైతే మహాకాలుడి మరియు శ్రీ వీరాంజనేయ స్వామిని నిజమైన మనసుతో పూజిస్తారో, భక్తి చేస్తారో వారికి ఏమీ కాదు. కాలం కూడా అతనికి భయపడి పారిపోతుంది. ఎలాంటి సంకటం అతనిపై రాదు. ఎలాంటి అనర్థం కూడా అతనితో జరగదు. ఎలాంటి ఇబ్బంది కూడా అతన్ని ఏమీ చేయలేదు. అన్ని ఇబ్బందులను వాటంతట అవే తొలగిపోతాయి. స్వయంగా కాలం కూడా అతన్ని చూసి వణుకుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఒకవేళ మీరు చేస్తే బజరంగ బలితో మీ శత్రువులు పరాజయం పాలవుతారు. మరి స్నేహితులారా, మీరు కేవలం ఈ రోజున ఒక లోట నీరు మరియు కొంచెం సింధూరం తీసుకొని హనుమంతుడి లేదా మహాదేవుడి గుడికి వెళ్ళండి. స్నానం చేసి పవిత్రంగా అయ్యి ఒక
లోటా శుద్ధ జలం తీసుకోండి మరియు మీరు ఆ నీటిని శివుడిపై లేదా హనుమంతుని స్మరిస్తూ పోస్తున్నప్పుడు ఆ తర్వాత మీరు ఒక మంత్రాన్ని 3 సార్లు జపించాలి మరియు ఆ మంత్రం ఓం హం హనుమతే నమః లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం. ఈ మంత్రంలో చాలా శక్తి ఉంటుంది, అపారమైన శక్తి ఉంది కాబట్టి ఇది మీరు రోజుకు 3 సార్లు జపిస్తే ఇది అన్ని ఇబ్బందులను దూరం చేస్తుంది. మేము మీకు తెలియజేస్తున్నాము, స్వామి కృప పొందడానికి స్నానాదులు చేసిన తర్వాత ఈ రోజున ఎరుపు లేదా పసుపు రంగు బట్టలు మీరు ధరించండి, పూజ చేయండి. ఎందుకంటే మేషరాశికి ఎరుపు రంగు చాలా ఇష్టం మరియు పూజలో రంగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. హనుమంతుడికి లేదా శివునికి అక్షంతలు అంటే విరగని బియ్యం సమర్పించాలి. ఈ రోజున బెల్లం, ఎర్రటి బట్టలు, పప్పు మరియు కందులు కూడా ఒకవేళ మీరు దానం చేస్తే మేషరాశి వారికి చాలా శుభప్రదం. వీటి దానం వల్ల బజరంగ బలి మేషరాశిపై ప్రసన్నమవుతారు. అవును, ధనలేమిని దూరం చేయడానికి ఈ రోజున హనుమాన్ చాలీసా లేదా శివ రక్షా స్తోత్రం మీరు పఠించాలి. జాతకం ప్రకారం అంగారక గ్రహం ప్రభావం ఉన్న జాతకులు ఎర్రని బట్టలు ధరించాలి. అంతేకాకుండా నుదుటిపై సింధూర తిలకం పెట్టుకొని మాత్రమే ఇంటి నుండి బయటకు వెళ్లాలి. ఈ రోజున అక్షింతలు, చందనం, ఉమ్మెత్త పువ్వు, పాలు, గంగాజలం మరియు బిల్వ పత్రాలతో శివుని పూజించాలి మరియు ఆంజనేయ స్వామికి అరటిపండు సమర్పించాలి. దీని వల్ల మేషరాశి వారికి భోలేనాథుడు మరియు హనుమంతుడు చాలా ఆశీస్సులు ఇస్తారు. దీని వల్ల దైవిక ఆశీస్సులు ఆ మేషరాశి జాతకులకు లభిస్తాయి. స్నేహితులారా, మాకు బాగా తెలుసు డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు పోయిన ఏడాదిలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరియు కొత్త సంవత్సరంలో కూడా ఇప్పటి వరకు పెద్దగా మార్పులు ఏమీ కనిపించడం లేదు. కానీ చింతించకండి, మేము మీకు గ్యారంటీతో చెప్తున్నాము, ఈ ఏడాదిలో మీకు సంతోషాలు తప్పకుండా లభిస్తాయి. ఇంకొక పని ఉంది, మీ కులదేవత తల్లి కూడా మీ నుండి ఏదో కోరుకుంటున్నారు. ఆమె కూడా మీ ఇబ్బందులను స్వయంగా దూరం చేయాలనుకుంటున్నారు మరియు దూరం చేస్తూనే వచ్చారు. నేను మీకు చెప్తున్నాను, ఆమెకి ఏదో కావాలి. ఆమె మీ నుండి ఏమి కోరుకుంటున్నారు? మేషరాశి నుండి అంటే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి మరియు మీ ఇంట్లో ఏదైతే భోజనం తయారవుతుందో ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు, ఏదైతే మీ ఇంట్లో సామాన్యంగా తయారవుతుందో ఆ భోజనాన్ని మీరు ఆమెకు సమర్పించండి. అప్పుడు ఆ కులదేవత తల్లి మీ జీవితంలో ఎల్లప్పుడూ ఆశీస్సులు కురిపిస్తారు మరియు ఎన్నడూ మీ జీవితంలో ఎలాంటి అనర్థం జరగనివ్వరు. ఎందుకంటే కులదేవతలు మనపై ప్రసన్నమైనప్పుడు మన జీవితంలో వారు ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తారు మరియు మనల్ని ముందుకు సాగడానికి చాలా సహాయం చేస్తారు. మరియు స్నేహితులారా, మేషరాశి అధిపతి కుజుడు కావడం వల్ల మీరు ప్రతి మంగళవారం నాడు సుందరకాండ చదవడం లేదా వినడం చేయండి. అలాగే ప్రతి మంగళవారం మరియు శనివారం ఒక ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి అందులో మీ ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయండి. దీని వల్ల శనిదేవుడు మరియు కుజదోషం యొక్క చెడు దృష్టి మీపై పడదు. మీ ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంటే ప్రతి సాయంత్రం అక్కడ దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చేయండి. ఇది మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా కాపాడుతుంది. మీరు బయటికి వెళ్లేటప్పుడు ఆవుకు ఒక బెల్లం ముక్క లేదా పచ్చిగడ్డి తినిపించండి. దీని వల్ల మీ విజయానికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మరియు మీ గ్రహ నక్షత్రాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.